నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు 1983లో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడున్నాడు? అయ్యా లోకేష్, మీ నాన్న ఎక్కడున్నాడని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మంత్రిగా ఉన్నాడు, శాసనసభ్యుడిగా ఉన్నాడు. పార్టీలోకి రాలా. మా మామ పెడితే నాకేంటి, ఆయన రంగులు వేసుకునేవాడు, ఆయన రాజకీయ పార్టీ పెడితే వెళ్ళాలా అన్నాడు. అంటే అన్నాడు, అంతటితో ఆగలా. ఏమన్నాడు తెలుసా? ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే ఎన్టీ రామారావు మా మామ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి ఓడిస్తానన్నాడు. ఈయన ఓడిపోయాడు. చంద్రగిరిలో తుక్కుతుగ్గా ఓడిపోయాడు. తుక్కుతుగ్గా ఓడిపోతే మళ్ళీ దొడ్డిదోని వచ్చాడు. కాంగ్రెస్ పార్టీని కసక్కమని పొడిచేశాడు వెనక నుంచి. ఇందిరాగాంధీ గారు భిక్ష పెడితే మంత్రి చేస్తే అలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి కసక్కమని వచ్చి దొడ్డిదారిన ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు. జేనుడు అట్లా ఉన్నాడా? పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయన కదా హరికృష్ణ, వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు తొక్కేశాడు. తొక్కేసి ఈయన వచ్చాడు. వచ్చాడు ఏం చేశాడు? ఎన్టీ రామారావుని కసక్కమని పొడిచేశాడు. పొడిచేసి అధికారం తీసుకున్నాడు. ఆ పొడవటానికి ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని, హరికృష్ణని ఇద్దరిని అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకుని తొక్కేసి ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరిని తొక్కేశాడు. మళ్ళా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు శ్రీమతి రమారమణ గోవిందో చివరికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు. మీకు గుర్తుందో లేదో? పురంధరేశ్వర గారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరింది. మొత్తాన్ని చిందరవందర చేశాడు రాజకీయం కోసం. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం అయ్యా! ఇంత వెన్నుపోటు రాజకీయాలు నడిపినటువంటి అనైతికమైనటువంటి రాజకీయవేత్త ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా. మీకు చాలా మంది యువకులకు తెలియకపోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఆయన ఉన్నాడు, నారా రామ్మూర్తి నాయుడు గారు. ఆయన కూడా తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడటం వస్తాడు, ఆయన సస్పెండ్ చేసి పారేశారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారు కొంతకాలం. ఇలాంటి నీచ రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు ఆడింది మీరు.